మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లన్న సాగర్ నిర్వాసితులు సీఎం కేసీఆర్ ను కలవడం జరిగింది. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన 100 మంది నిర్వాసిత రైతులు మొత్తం 20 డిమాండ్స్ ను సీఎం ముందు ఉంచడం జరిగింది. ఒక్కో ఎకరానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సీఎం ను కోరారు. తమకు న్యాయం చేయాలని మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులు దాదాపు 412 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ను ఫామ్ హౌస్ లో కలిసి తమ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. దాన్ని బ్రేకింగ్ న్యూస్ రూపంలో చూస్తున్నాం. సీఎం ను మల్లన్న సాగర్ నిర్వాసితులు కలవడం జరిగింది. అలాగే 20 డిమాండ్లతో సీఎం కు ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ అహ్మద్ తో మాట్లాడదాం. అహ్మద్, మల్లన్న సాగర్ నిర్వాసితులు సీఎం ను కలిసి ఏ డిమాండ్లు ఆయన ముందు ఉంచడం జరిగింది? సురేష్, మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 100 మంది రైతులు ఈరోజు సీఎం కేసీఆర్ ని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవడం జరిగింది. అయితే కేసీఆర్ స్వయాన 2 ఎస్ఐల తోటి వాళ్ళని పిలిపించుకోవడంతో కొన్ని డిమాండ్లతోటి వీళ్ళు సీఎం దగ్గరికి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా 20 డిమాండ్లు ఇందులో పేర్కొన్నారు. అయితే తమకు గతంలో అంటే 123 జీవో మాదిరిగా కాకుండా భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి దాదాపు 412 రోజుల నుంచి కూడా వీళ్ళు ఆమరణ నిరాహార దీక్ష దీక్షలు చేస్తున్నారు, రిలే దీక్షలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలంతా కూడా కొంత ఒకళ్ళకొకళ్ళు సడలుతూ ముందుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వేముల ఘాట్ ప్రజలు మాత్రము 412 రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తున్నారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్ స్పందించి వారితో చర్చలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి రైతాంగం ఒక 20 డిమాండ్ తోటి పోవడం జరిగింది. అందులో ప్రధానంగా తమకు ఒక ఎకరాకి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పేసి, దాంతో పాటు తమ గ్రామం ముంపుకు గురవుతుంది కాబట్టి వేరే చోట తమకు స్థలాలు చూపించాలని, అదేవిధంగా పక్కా భవనాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు కాబట్టి అదే మాదిరిగా తమకు కాలనీ కూడా కట్టివ్వాలని చెప్పడంతో పాటు తమ పిల్లలకి ఇక్కడ అంటే వేరే చోట ఏదన్నా భూసేకరణ జరిగి ఇతర ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిగి ఉంటే అక్కడ మాకు పొలం కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అయితే దాదాపు 100 మంది రైతులు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాదాపు అర్ధగంట నుంచి కూడా చర్చలు కొనసాగిస్తున్నారు. దీనిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 412 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి రైతాంగానికి ఏదో ఒక న్యాయం చేయాలనే ఒక తలంపుతోటి సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటగా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అదేవిధంగా హరీష్ రావు పలుమార్లు కూడా వీరితో సంప్రదించాలని, వీరితో చర్చలు జరపాలని చెప్పేసి కూడా ప్రయత్నించారు. కానీ వారెవరు కూడా వీరి మాట వినకుండా తమకు నష్టం చేసే విధంగా ఈ జీవోలు ఉన్నాయి. 123 జీవో కానివ్వండి, భూసేకరణ చట్టం కూడా కొంత మార్పులు చేర్పులు చేసి తమ ముందు ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా వారెవరు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు సీఎం కేసీఆర్ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు అంటే వాళ్ళు మొత్తం 20 డిమాండ్లు పెట్టినప్పటికీ 20 డిమాండ్లలో కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. అదేవిధంగా రైతాంగం కూడా ఒక మెట్టు దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 412 రోజుల పాటు దీక్షలు చేశాము, ఇక భవిష్యత్తులో కూడా దీనికోసం ఇంకా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రైతులు చెప్తున్నప్పటికీ కూడా కొంత ఈ రోజు సీఎం తో జరిగేటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చేసి ఈ దీక్షలన్నీ కూడా ఇక ఇవాటితో ముగింపు పలికే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. సురేష్, అహ్మద్, యాక్చువల్ గా ఆ 20 డిమాండ్లలో ఇది ప్రధాన డిమాండ్ గా కనిపిస్తోంది. ఎకరాకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది. ఆ డిమాండ్ పై ముఖ్యంగా గవర్నమెంట్ కేసీఆర్ గాని ఏ విధంగా స్పందించే అవకాశం ఉందో? సానుకూలంగా స్పందిస్తారా? అయితే మనం ప్రస్తుతం వేముల ఘాట్ లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా వాల్యుబుల్ ల్యాండ్స్, వారికి నీటి సదుపాయం ఉంది. దాంతో పాటు తమకు 3 కార్లు కూడా పంటలు పండే అవకాశం ఉంది. సో దానికి 123 జీవో ప్రకారం మాత్రం కేవలం 8 లక్షలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాంతో పాటు భూసేకరణ చట్టం ప్రకారం అయితే భూమి నష్టపోతున్నటువంటి భూమికి పరిహారంతో పాటు తమకు పక్కా ఇండ్లు, తర్వాత ఇతర చోట్ల ప్లేస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా తమకు 25 లక్షల డిమాండ్ పెడితే మిగతావి కూడా అందులో కొంత కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. సీఎం కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అహ్మద్. కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్